మనం థర్డ్ బాక్స్ లో చూస్తూ ఉన్నాం విజువల్స్. కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి తీవ్రంగా ప్రయత్నించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని ఎంత వారిస్తున్నప్పటికీ కూడా వినడం లేదు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. నేపథ్యంలో అక్కడ కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు ఒక నిరసన చేపట్టారు. మోడీ ఫోటోలతో అక్కడ ఆందోళన చేపట్టారు. మోడీ దిష్టి బొమ్మను సైతం దహనం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా. అయితే ఈ నేపథ్యంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వారిని వారించే ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అయినప్పటికీ కూడా వారు పోలీసుల మాట వినలేదు. ఈ నేపథ్యంలో ఇరువురికి తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గాంధీ భవన్ వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బాక్సెస్ లో చూస్తున్నాం, అవి గాంధీ భవన్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులు. మరొక వైపు బీజేపీ ఆఫీస్ దగ్గర నెలకొన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి భారీ ఎత్తున కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. బీజేపీ ఆఫీస్ ముందు ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి మహిళా కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి మహిళా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు ఢిల్లీలో కావచ్చు, ఇటు గాంధీ భవన్ లో కావచ్చు, అలాగే హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్ ముందు కూడా మహిళా కార్యకర్తలు నిరసన చేపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక సైడ్ బాక్స్ లో ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా. బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఢిల్లీలో కనిపిస్తున్నాయి. అలాగే మనం గాంధీ భవన్ లో నెలకొన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితం మోడీ ఫోటోలు పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు వ్యతిరేకంగా. అలాగే ఆయన దిష్టిబొమ్మను సైతం దహనం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట అక్కడ జరిగాయి. దీంతో అక్కడ హైదరాబాద్ గాంధీ భవన్ లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరొక వైపు బీజేపీ ఆఫీస్ నాంపల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కాంగ్రెస్ మహిళా కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆ బీజేపీ ఆఫీస్ ను ముట్టడించడానికి తీవ్రంగా ప్రయత్నించారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా. అక్కడ మహిళా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీ ఆఫీస్ ముందు కూడా, నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్ ముందు కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ ఆఫీస్ ను ముట్టడించేందుకు అక్కడ మహిళా కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలపై ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. రాహుల్ గాంధీని ఉగ్రవాది అని మాట్లాడుతూ ఎన్డీఏ నేతలు ఆయనపై దాడి చేస్తామని బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది బీజేపీకి, దాని మిత్రవర్గాలకు నచ్చడం లేదు. అందుకే వారు రాహుల్ పై ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల్లో అశాంతి నెలకొనేలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సెప్టెంబర్ 11న రాహుల్ గాంధీపై బహిరంగ బెదిరింపులకు పాల్పడిన బీజేపీ నేత తర్వీందర్ సింగ్ మార్వా, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ల పేర్లను ఆ ఫిర్యాదులో నమోదు చేశారు. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ కూడా ఆందోళన చేపట్టింది. ఒకవైపు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీలో. बात करी, इस वजह से उनके जिस्म के चीथड़े उड़ा दिए गए। आप उस व्यक्ति को जिसके परिवार में, जिसके पिता ने, जिसकी दादी ने शहादत देश के लिए दी, आप उनके बारे में ऐसा कहते हो कि आप संभल जाओ, आप बोलो मत कुछ भी, नहीं तो आपका भी वही हाल होगा जो आपकी दादी का हुआ है। भारत के अंदर राजनीति इससे ज्यादा निचले स्तर पे नहीं गिर सकती। चलिए, एक व्यक्ति ने कह दिया, हो सकता है उसके अपने निजी विचार हो सकता है कि वो अपने आकाओं को खुश करना चाह रहा हो, लेकिन ना तो उसके आकाओं ने, ना भारतीय जनता पार्टी के नेताओं ने उसको चुप कराने की कोशिश करी, ना उसकी भर्त्सना करी। उसके 2-3 दिन के बाद में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने
उसके एक नेता ने, विधायक ने ये कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा उसको 11 लाख रुपए मिलेंगे। क्या ये राजनीति है? आपको जिसकी बात पसंद नहीं, आपको जिसकी आवाज पसंद नहीं, आपको इसलिए उसकी बात पसंद नहीं, इसलिए उसकी आवाज पसंद नहीं क्योंकि वो अक़लियत की बात करते हैं, माइनॉरिटीज की बात करते हैं, दलितों की बात करते हैं, पिछड़े वर्गों की बात करते हैं, मजदूरों की बात करते हैं, संविधान को बचाने की मांग करते हैं, इसलिए आप कहते हैं कि उनकी जुबान काट लेगा जो उसको 11 लाख मिलेंगे। आपको उसकी आवाज, उसकी बात पसंद नहीं, इसलिए आप कहते हैं कि तुम्हारा भी वही हाल होगा उसी तरीके से जो तुम्हारी दादी का हुआ था। मैं एक चीज बता देना चाहता हूं भारतीय जनता पार्टी को, ये कांग्रेस पार्टी है और ये राहुल गांधी है। जान से मारने की धमकी से हम लोग किसी भी तरीके से डरने वाले नहीं हैं। यहाँ पे कांग्रेस के लाखों करोड़ों कार्यकर्ता तैयार हैं अपनी छाती आगे करके, जान से मारना है हमें मारिए, लेकिन हमारे नेता की आवाज कभी बंद नहीं होगी, हमारे नेता कभी चुप नहीं होंगे। इसी प्रकार से हमारे नेता दलितों के, पिछड़े वर्गों के, अक़लियतों के और कुचले वर्गों के कॉन्स्टिट्यूशन को बचाने के लिए इन सब की आवाज हमारे नेता उठाते रहेंगे। ये आज हम कहना चाहते हैं और सरकार को भी ये कहना चाहते हैं कि वो संभल जाए, अपने लोगों को संभालें, अपने लोगों को बचाएं, उनको बताएं। और ये कोई एक जगह दो जगह नहीं है। जो व्यक्ति इनको पसंद नहीं आता उसको ये खट से उसको कहते हैं कि ये आतंकवादी है, उसको आतंकवादी ब्रांड कर देते हैं। एक मंत्री भारत सरकार का इसलिए उनको राहुल गांधी जी को आतंकवादी ब्रांड कर दे क्योंकि जो राहुल गांधी बोल रहे हैं वो उनको पसंद नहीं। तो ये कहाँ की राजनीति है? एक नेता कह दे कि इनको मार दिया जाए जान से, इनकी जुबान काट ली जाए क्योंकि उनकी बात उनको पसंद नहीं आ रही। तो इसलिए आज हम लोगों ने यहाँ पे पुलिस कंप्लेंट करी है कि इनके खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई करी जाए। आज सरे चौराहे पे बीच में पब्लिक मीटिंग के अंदर अगर कोई व्यक्ति ये कहे कि इनका वही हाल होगा जो इनकी दादी का है, मैं समझता हूँ कि इससे ज़्यादा बड़ा सीधे के सीधे जान से मारने की धमकी कानूनन तौर के ऊपर नहीं हो सकती। इसलिए हम पुलिस को कह रहे हैं कि इस पे कार्रवाई होनी चाहिए और इनके ऊपर एक्शन लिया जाना चाहिए। के खिलाफ मुकदमा दर्ज करने की आपने शिकायत हम लोगों ने एनेक्सेस दिए हैं और 4 लोगों के खिलाफ में, जैसे मैंने कहा कि दिल्ली के अंदर एक उनके पूर्व दिल्ली के जो विधायक हैं, भारतीय जनता पार्टी के नेता, शिवसेना के जो महाराष्ट्र के विधायक हैं जो भारतीय जनता पार्टी के समर्थक हैं, उनके बारे में, केंद्र सरकार के अंदर पंजाब से पहले और अब राजस्थान से आए हुए सांसद मंत्री हैं उनके बारे में, और एक यूपी से मिनिस्टर हैं जिन्होंने परसों उन्होंने भी राहुल जी के खिलाफ में बोला है। ये चारों के खिलाफ में हम लोगों ने बाय नेम हमने कहा है कि इनके खिलाफ में FIR होनी चाहिए। सर, कल कांग्रेस अध्यक्ष को चिट्ठी भी लिखी प्रधानमंत्री को, इससे पहले आप लोग लगातार इस बात को उठा रहे हैं। तब से अब तक बीजेपी की ना टॉप लीडरशिप से कोई बयान आया है, ना ही गृह मंत्रालय इसके सामने अब पूरा मामला बनता है, ऐसी बातों का दिखता है। तो चुप्पी को कैसे देखते हैं? देखिए, इसमें एक सवाल और कनेक्ट है। आपको याद होगा गृह मंत्री के खिलाफ जो है कांग्रेस के नेताओं की तरफ से इसी तरह से टिप्पणी की गई थी जिसमें मुकदमा भी दर्ज हुआ था और कार्रवाई भी। देखिए, बड़ी सीधी सी बात है कि इस तरीके की टिप्पणी राहुल गांधी जी के खिलाफ में जो करी गई, आज तक के इतिहास में कभी भी ऐसा नहीं हुआ, ये अप्रत्याशित है। और ये भारतीय जनता पार्टी के नेताओं का फर्ज बनता है कि राजनीति की गरिमा को बना करके रखें। ये उनके नेताओं का फर्ज बनता है कि राजनीति के अंदर, लोकतंत्र के अंदर वायलेंस को किसी भी तरीके से बढ़ावा नहीं दिया जाना चाहिए। और जान से मारने की धमकी जिस तरीके से खुलेआम दी जा रही है, जुबान काट शुरुआत करी, इस वजह से उनके जिस्म के चीथड़े उड़ा दिए गए। आप उस व्यक्ति को जिसके परिवार में, जिसके पिता ने, जिसकी दादी ने शहादत देश के लिए दी, आप उनके बारे में ऐसा कहते हो कि आप संभल जाओ, आप बोलो मत कुछ भी, नहीं तो आपका भी वही हाल होगा जो आपकी दादी का हुआ है। भारत के अंदर राजनीति इससे ज्यादा निचले स्तर पे नहीं गिर सकती। चलिए, एक व्यक्ति ने कह दिया, हो सकता है उसके अपने निजी विचार हो सकता है कि वो अपने आकाओं को खुश करना चाह रहा हो, लेकिन ना तो उसके आकाओं ने, ना भारतीय जनता पार्टी के नेताओं ने उसको चुप कराने की कोशिश करी, ना उसकी भर्त्सना करी। उसके 2-3 दिन के बाद में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने, उसके एक नेता ने, विधायक ने ये कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा
उसको 11 लाख रुपए मिलेंगे। क्या ये राजनीति है? आपको जिसकी बात पसंद नहीं, आपको जिसकी आवाज पसंद नहीं, आपको इसलिए उसकी बात पसंद नहीं, इसलिए उसकी आवाज पसंद नहीं क्योंकि वो अक़लियत की बात करते हैं, माइनॉरिटीज की बात करते हैं, दलितों की बात करते हैं, पिछड़े वर्गों की बात करते हैं, मजदूरों की बात करते हैं, संविधान को बचाने की मांग करते हैं, इसलिए आप कहते हैं कि उनकी जुबान काट लेगा जो उसको 11 लाख मिलेंगे। आपको उसकी आवाज, उसकी बात पसंद नहीं, इसलिए आप कहते हैं कि तुम्हारा भी वही हाल होगा उसी तरीके से जो तुम्हारी दादी का हुआ था। मैं एक चीज बता देना चाहता हूं भारतीय जनता पार्टी को, ये कांग्रेस पार्टी है और ये राहुल गांधी है। जान से मारने की धमकी से हम लोग किसी भी तरीके से डरने वाले नहीं हैं। यहाँ पे कांग्रेस के लाखों करोड़ों कार्यकर्ता तैयार हैं अपनी छाती आगे करके, जान से मारना है हमें मारिए, लेकिन हमारे नेता की आवाज कभी बंद नहीं होगी, हमारे नेता कभी चुप नहीं होंगे। इसी प्रकार से हमारे नेता दलितों के, पिछड़े वर्गों के, अक़लियतों के और कुचले वर्गों के कॉन्स्टिट्यूशन को बचाने के लिए అసలు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ రాహుల్ గాంధీకి సంబంధించి ఆయనపై అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం। और जो देश के सबसे बड़े वांटेड हैं, जो राहुल गांधी ने बयान दिया है वो ही वो पहले देते थे। अब उन्होंने सेपरेट ग्रुप हैं जो सबसे जो माहिर हैं बम बंदूक गोला बारूद बनाने वालों ने, उन्होंने राहुल गांधी की जो बात है उसे सराहा है और उनकी बात राहुल गांधी ने कही है। आप ये देख लीजिए, जो देश के दुश्मन जो बारूद गोली हर टाइम मारने की कोशिश करते हैं, उड़ाने की कोशिश करते हैं जहाजों को, ट्रेन को, रोड्स को, जब वो लोग राहुल गांधी की सपोर्ट में आ गए, आप अंदाजा लगा लीजिए राहुल गांधी खुद देश के नंबर 1 टेररिस्ट, अगर किसी को मेरे ख्याल से किस पे इनाम होना चाहिए पकड़ने के लिए, ये और जो देश के सबसे बड़े वांटेड हैं, जो राहुल गांधी ने बयान दिया है वो ही वो पहले देते थे। अब उन्होंने सेपरेट ग्रुप हैं जो सबसे जो माहिर हैं बम बंदूक गोला बारूद बनाने वालों ने, उन्होंने राहुल गांधी की जो बात है उसे सराहा है और उनकी बात राहुल गांधी ने कही है। आप ये देख लीजिए, जो देश के दुश्मन जो बारूद गोली हर टाइम मारने की कोशिश करते हैं, उड़ाने की कोशिश करते हैं जहाजों को, ट्रेन को, रोड्स को, जब वो लोग राहुल गांधी की सपोर्ट में आ गए, आप अंदाजा लगा लीजिए राहुल गांधी खुद देश के नंबर 1 टेररिस्ट, अगर किसी को मेरे ख्याल से किस पे इनाम होना चाहिए पकड़ने के लिए, ये और जो देश के सबसे बड़े वांटेड हैं, जो राहुल गांधी ने बयान दिया है वो ही वो पहले देते थे। अब उन्होंने